యాత్రా జీవితం అనే అబ్రహాం గారి యొక్క జీవిత అనుభవాల వద్ద ఆగి మనం అధ్యయనం చేస్తున్నాం. దేవుడు అబీమెలెకును నువ్వు యథార్థ హృదయంతో చేసావని ఒప్పుకున్నాడు. ఎందుకంటున్నానంటే 5వ వచనం 20వ అధ్యాయం ఆదికాండం 5వ వచనంలో యథార్థ హృదయంతో ఈ పని చేశాను అన్నాడు. 6వ వచనంలో ప్రభు అంటాడు, అవును యథార్థ హృదయంతో నువ్వు చేసావని నేను ఎరుగుదును అన్నాడు. అంటే అబీమెలెకు అబ్రహాము శారాల మాట మీద ఆమెను తన అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. పొరపాటుగా మాట్లాడిన మాట, దాన్ని దేవుడు అడ్డుకోవడం వల్ల అబీమెలెకు అబ్రహామును పిలిపించాడు. పిలిపించిన వాడు ఇలా అన్నాడు, ఏమన్నా అంటే 8వ వచనంలో తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిచి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి అన్నాడు. అంటే రాత్రి ఇలా జరిగింది, ఈ అమ్మాయి వీరొకని భార్య అంట, నువ్వు ముట్టుకుంటే చచ్చిపోతావు అన్నట్టు దేవుడు నాతో మాట్లాడాడా, చంపేస్తానన్నట్టు. నేను బాబు ఇది యథార్థ హృదయంతో చేశాను కదా అన్నాను, నువ్వు యథార్థంగా చేసావు నాకు తెలుసు కాబట్టి ఆమెని అప్పగించు అని ప్రభు అన్నాడు. ఆ వ్యక్తి 7వ వచనంలో ప్రవక్త అంట, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుదువు, నువ్వు అప్పగించకపోతే నిశ్చయంగా చచ్చేదవని చెప్పాడయ్యా నాతో అన్నాడు. అబ్రహాము ప్రవక్త అని, అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడని, అతను ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావని, ఈ మాటలు అబ్రహాము యొక్క పొరపాటును మించి దేవుడు రాజుల ఎదుట అబ్రహామును గణపరిచినట్టు కనపడుతుంది. అతడు ప్రవక్త అంటే దేవుని మాట చెప్తాడు, దేవుడు చెప్పిన మాటను అతడు తిరిగి చెప్తాడు. అబ్రహాముకు దేవునికి పరిచయం ఆదికాండం 12వ అధ్యాయానికి ముందే. అదే మాట అపోస్తుల కార్యాలయం 7వ అధ్యాయంలో మనకు కనపడుతుంది, మొట్టమొదటి అనుభవం. అయితే ఈ పరిచయాలు అయిన తరువాత నుండి అబ్రహాము తాను విన్న వాటిని తన ఇంట పుట్టిన వారికి, తన ఇంట ఉన్న దాసీలకు, తన పిల్లలకు సైతం నేర్పుతాడని దేవుడు ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు చెప్పిన మాట విని దాన్ని ఇతరులకు చెప్పడం అనేది, వాక్యాన్ని ప్రకటించడం అనేది ప్రవక్త యొక్క పని. అతడు ప్రవక్త నీకోసం ప్రార్థన చేస్తాడు, నువ్వు చావకుండా బతుకుతావు అనే పదం అబ్రహాముకు దేవుని హృదయంలో ఉన్న ఆ స్థానం. అది చెప్పిన తరువాత అబీమెలెకు దగ్గర ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. కానీ చూడండి 9వ వచనంలో అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు మా మీదికిని నా రాజ్యం మీదికిని మహాపాతకం తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేస్తూ అని అతనితో చెప్పెను. మరియు అబీమెలెకు నీవేమి చూచి ఈ కార్యం చేస్తున్న అబ్రహామును అడగ్గా, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము
ఏమాత్రమునూ లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురని అనుకుని చేశానన్నాడు. చాలామంది ఈ వచనాలను వ్యాఖ్యానించేటప్పుడు కాస్త అబ్రహాములో లోపాన్ని పెంచి పెద్ద చేసి కొండంతగా చూపించే ప్రయత్నం చేస్తారు. మొదటిసారి మాట్లాడింది ఫరో దగ్గర తప్పే కానీ రెండవ దగ్గర అబీమెలెకు యథార్థవంతుడిగా కనపడుతున్న ఆ ప్రజలు భయపడిన అబ్రహాముకు ఉండవలసిన రీజన్ అబ్రహాముకు ఉంది. అబ్రహాము ఇక్కడ దేవుని భయం ఎంతమాత్రము లేదు అని చెప్పడం దగ్గర అబ్రహాముకు గెరారు ప్రజలతో ఉన్న ఆ అనుభవం చిన్నది కాదు, చాలా పెద్దది. అందుకే ఆ మాట చెప్పాడు. చెప్పినవాడు తను సమర్థించుకున్నాడు. 12వ వచనంలో ఆమె నా చెల్లెలన్న మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అనేది అంటాడు. దేవుడు నన్ను పిలిచినప్పుడు, దేశాంతరానికి వచ్చినప్పుడు, మనం ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గురించి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తినేనను. ఇక్కడ యూదులలో ఉన్న ఆచారాన్ని మనం అబ్రహాము నోటి మాటతో వింటా. అయితే ఇక్కడ దేవుని భయం లేదు అని అంటే వారు దేవుని మాటకి భయపడ్డారని రాస్తుంది కదా అని చాలామంది ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళుగా ఉంటారు. దేవుడు ఆ ప్రజల మీద నేరాన్ని మోపినట్టు కనిపించదు. అబ్రహాము కూడా వాళ్ళు తన విషయంలో ఏం చేశారో మాట్లాడినట్టు కనపడలా. కానీ ఒకటే అన్నాడు, ఇక్కడ దేవుని భయం లేదని. ఎందుకు ఈ మాట అబ్రహాం అన్నాడు అంటే బిహైండ్ ఇట్ దెర్ ఈజ్ అ రీజన్. అదేమిటో నేను మీకు చెప్పాక ఈ వర్తమానాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కొన్నిసార్లు ప్రభు బయలుపరచకపోయినా అపార్థం చేసుకున్న మీరు ఏ మంచి వ్యక్తిని గురించి మీరు ఆయన్ని ప్రశ్నించి అతన్ని గుంజీలు తీయించడానికి అతని మీద నేరం మోపినా అతడు మౌనంగా ఉండి వారి లోపాన్ని చెప్పక ఇక్కడ దేవుని భయం లేదు అని మాత్రమే మాట్లాడడం వెనక అబ్రహాము అంతరంగంలో గెరారు ప్రజలు తనకు చేసిందేమిటో తెలుసు, కానీ దాన్ని నేరుగా బయట పెట్టకుండా మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉండాలి, ఎందుకు మాట్లాడకుండా ఉండాలి అని అంటే వారికి ఒక విషయం అర్థం కావాలి. దేవుడే ప్రవక్త అని చెప్పినా అతడు ప్రార్థన చేస్తాడు, నువ్వు చావకుండా ఉంటావు అని చెప్పినా వారి రాచరికం, వారి అధికారం, వారు మేము హ్యాండెడ్గా ఉన్నాం, ఏమైనా చేయగలం అనుకునే వారికి సత్యం ఎంత చెప్పినా అర్థం కాదు. అందుకనే ఆ విషయాన్ని అబ్రహాము మరుగ్గా ఉంచాడు, దాచిపెట్టాడు, చెప్పలా. కానీ ఒకానొక టైం వచ్చింది. ఆ టైంలో ఏమైందో మీరు దయచేసి చూడండి. నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. అది 21వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడు ఉన్నాడు గనుక. ఏం గమనించారు? దేవుడు మాట్లాడాడని తెలుసు, దేవుడు అతని ప్రవక్త అన్నాడని వారు విన్నారు, అతడు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతా ఉన్నారు, అబ్రహాము చేత ప్రార్థన చేయించుకునే ఉంటారు.
అయితే వారు ఏమి చూశాక సత్యాన్ని తన నోటితో అబ్రహాం చెప్పాడో మనం చూస్తే అనేకసార్లు మన లోపాలు ఎరిగి ఉండి కూడా, చేసిన నష్టాలు ఎరిగి ఉండి కూడా మౌనం వహించడం వెనక ఆత్మీయమైన ఔన్నత్యం అబ్రహాము జీవితంలో మనకు కనిపిస్తుంది. ఎప్పటి వరకు ఇతడు నిశ్శబ్దాన్ని ఆశ్రయించాడు అంటే ఆశ్చర్యం, బాధ కలిగింది. అబ్రహాముతో అబీమెలెకు దేవుడు నీకు తోడై ఉండడం మేము గమనించాం, మేము చూసాం. దేవుడు తోడుగా ఉన్నాడు నీకు. నీవు చేసే పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ భార్య విషయంలో దేవుని తోడును చూశాం, ఆ మీదట కూడా దేవుని తోడును చూశాము అనడానికి రెండవ కారణం 20వ అధ్యాయంలో శారాను బట్టి, అబ్రహామును బట్టి గెరారులో ఉన్న అబీమెలెకు ఇంటి వారిని దేవుడు బాధ పెట్టినట్టు మనం చూస్తాం. వారు గర్భవతులయ్యారు. అబీమెలెకు భార్య అబీమెలెకులో ఇంటిలో ఉన్న ప్రతి స్త్రీ యొక్క గర్భం మూయబడినట్టుగా చూస్తాం. అంటే నీతిమంతుడైన వానికి నష్టం చేసిన ప్రతిసారి దేవుడు ఊరుకోడు, దేవుడు పట్టించుకుంటాడు. తప్పనిసరిగా శ్రమ బాధ వారి కలుగు చేసి తీరుతాడు. అలా బాధ కలిగిన అబీమెలెకు ఇంటివారు అబ్రహాము చేసిన ప్రార్థన తరువాత వారి గర్భం తెరవబడి అందరూ బిడ్డలను కన్నట్టుగా 20వ అధ్యాయం 17వ వచనంలో కనపడుతుంది. ఇది రెండవది. ఇక మూడవ కారణం కూడా ఉంది. అది నేను హృదయపూర్వకంగా మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. దేవుడు తోడుగా ఉన్నాడు అనే మాట దగ్గర కనిపించిన సంగతి ఏమిటంటే, అబీమెలెకు ఇంటివారు పిల్లల్ని కనడం వేరు, కానీ 100 సంవత్సరాల వయసు వచ్చినటువంటి అబ్రహాముకు 90 సంవత్సరాల వయసు వచ్చిన శారాకు ఇక్కడే కొడుకు పుట్టాడు గెరారులో. అది 21వ వచనంలో యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తనిచ్చిన మాట చొప్పున శారాను గుర్తు చేశాడు కాబట్టి నిర్ణయకాలంలో కుమారుని కన్నట్టుగా 2వ వచనం 21వ అధ్యాయంలో కనపడుతుంది. ఈ వయసులో పిల్లలు పుట్టారు అన్నప్పుడు నిజంగా దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు. నా ఇంటి వారి బాధ తీసేశాడు, తనకు కూడా వృద్ధాప్యంలో ఆమెకు కొడుకునిచ్చాడు అనే మాట అబీమెలెకుకు దేవుని తోడు అంటే ఏమిటో స్పష్టంగా అర్థమైంది. అప్పుడు వచ్చాడు, వచ్చయ్యా నీవు నన్నైనా నా పుత్ర పౌత్రాదులనైనా వంచింపక అన్నాడు. అంటే అబ్రహామును గురించి అబీమెలెకు విచారణ చేస్తుంటాడు. 5 రాజులు గెలవలేని వారిని గెలిచినవాడు అబ్రహాం. తన ఇంట అలవర్చబడిన యోధులున్నారు. అబ్రహాము సామాన్యుడు కాడు. అతనే గనుక తిరగబడితే నా రాజ్యం ఉండదు అనే భయం అతని అంతరంగంలోనికి వచ్చి ఉండాలి. అందుకనే నన్నైనా నా పుత్ర పౌత్రాదులనైనా అంటే నా పిల్లల పిల్లలనైనా
నీవు వంచింపకుండా ఉండడానికి నాతో నిబంధన చెయ్యి అని ఇప్పుడు భయంతో అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాము ప్రమాణం చేస్తానని చెప్పి 24, 25 వచనాలు 21వ అధ్యాయంలో అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకుని నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపించగా, అంటే నేను తవ్వుకున్న బావుల్ని ఈ ప్రజలు బలాత్కారంగా తీసుకున్నారయ్యా. తవ్విన బావుల్ని తీసుకున్నవారు నా భార్యని తీసుకుపోరని నమ్మకం ఏమిటి అని ఇప్పుడు ఆక్షేపించాడు. ఎప్పుడు సత్యం చెప్పాలో, ఏ సందర్భంలో చెప్పాలో ఎరగకపోతే మన నోటి మాట ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఎప్పుడు అబీమెలెకుతో ఈ మాట చెప్పినప్పుడు అబీమెలెకు ఎంతగా ఇక్కడ భయం లేదు అన్న మాట అప్పుడు నొప్పించుంటుంది, కానీ ఇప్పుడు మాత్రం సత్యాన్ని గ్రహింపచేసింది. ఆదికాండం 21వ అధ్యాయం 25, 26 వచనాల్లో ఉంటుంది. అదేమిటంటే, ఈ పని ఎవరు చేసిరో నేను ఎరగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే కానీ ఈ సంగతి వినలేదని చెప్పాడు. అంటే ప్రజలు చేస్తున్న బలాత్కారాలు, దుర్మార్గాలను చూడని రాచరికం అబీమెలెకుది. అతన్ని అబ్రహాము ఆక్షేపించిన తరువాత, బావులను బలాత్కారంగా తీసుకున్నారని సత్యం తెలిసిన తర్వాత, ఇప్పుడు నాకు ఈ విషయం తెలీదు, నేను నా ప్రజలు దేవునికి భయపడ్డాం అనుకున్నాను, నేను యథార్థత కలిగిన వాడిని అనుకున్నాను, వాస్తవమే నాకు తెలియదు ఈ విషయం అని ఈ తవ్విన బావి దగ్గర వారిద్దరూ నిబంధన చేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. అబ్రహాము ఎందుకు నేను పలికానో, ఎందుకు ఆమె నా భార్య కాదు చెల్లెని చెప్పిందో ఇది కారణం అనే సంగతి వారు అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడని గుర్తించిన తరువాత మాత్రమే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఏది ఎప్పుడు చెప్పాలో ఎరిగి ఉండడం క్షేమం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఎంతైనా నమ్మదగిన వారు మీరు మా పొరపాట్ల విషయంలో పట్టించుకుంటారు. మీరు అబీమెలెకుతో బావుల్ని మీ వారు బలవంతంగా తీసుకున్నారని మీరు చెప్పలేదు, అబ్రహాముకే చెప్పే ఒక సమయాన్ని మీరు ఇచ్చారు. అబ్రహాము వద్దకు అబీమెలెకును ఫీకోలును తీసుకుని వచ్చిన వారు కూడా మీరే. మీ చేతులకే మా ప్రతి అవమానాన్ని, ప్రతి సమస్యను అప్పగించుకుంటూ పరిష్కరించే దేవుడు అని ఆరాధిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.